మధ్య వయసు ఉండే వాళ్ళకి ఈ మధ్యన ఎక్కువ ఎముకల్లో నొప్పులు అనేది మనం సాధారణంగా చూస్తున్నాం. సో దానికి రీజన్ ఏంటి అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో బట్ మధ్య వయసు వాళ్ళు అంటే ఒక 35 ఆర్ ఎర్లీ 40s నుంచి 55 వయసు వాళ్ళకి ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఏంటి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి న్యాచురల్గానే వయసు పెరిగే కొద్దీ మన బాడీలో మినరల్ డెన్సిటీ అంటే సాంద్రత అనేది తగ్గిపోతూ వస్తుంది. సో జనరల్గా. సో ఇంకోటి ఏంటంటే ఆ వయసులో మనం కొంచెము ఎక్సర్సైజెస్ అవన్నీ కొంచెం తగ్గించి సెడెంటరీ లైఫ్కి అలవాటు అయిపోయాం. అంటే ఎక్కువ కూర్చొనే పని చేయడము, ఎక్కువ డైలీ యాక్టివిటీస్లో ఎక్సర్సైజ్ అనేది లేకుండా సో మన ఈ లైఫ్ స్టైల్కి అలవాటు అయిపోయి ఉంటాం కాబట్టి సో యూజువల్గా వీళ్ళకి ఈ వయసు వాళ్ళు ఈ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయి ఉంటారు. ఇంకో మూడోది ఏంటంటే ఆహారంలో కాల్షియం లోపము. సో కాల్షియం తక్కువ దొరికే ఫుడ్స్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో సో వీళ్ళ ఈ కేటగిరీస్లో ఒకవేళ తీసుకుంటే వీళ్ళలో తగ్గడము. దాని తర్వాత యూజువల్గా ఈ కేటగిరీలో వాళ్ళకి మెనోపాజ్ అయిన మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్గా డెన్సిటీ బోన్ మినరల్ డెన్సిటీ అనేది తగ్గి సో డెఫినెట్గా వాళ్ళలో ఎముకల నొప్పులు అనేది రావడం సహజము. సూర్యరశ్మి లోపం వల్ల డెఫినెట్గా వైటమిన్ డి డెఫిషియన్సీ అయితే అవుతుంది. సో డెఫినెట్గా అప్పుడు ఎముకల్లో అబ్జార్ప్షన్ కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గి మధ్య వయసులో వాళ్ళకి ఎముకల నొప్పులు ఎక్కువ అధికంగా వచ్చే అవకాశాలు ఇవే.